జూనియర్ ఎన్టీఆర్. మరి జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రెస్ మీట్‌ని పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ గురించి మాట్లాడడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ రాబోతున్నారట. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉందని, పార్టీ కోసం నేనొస్తానని ఆయన చెప్తున్నట్టుగా సమాచారం. తెలుగుదేశం పార్టీ కోసం రావడమే కాదు, ఆయన సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఎక్సైటెడ్‌గా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం కూడా ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. సో, తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం అందరూ కూడా ఎంతో ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ రావడమే కాదు, మరి వస్తే తెలుగుదేశం పార్టీ కోసం ఎలాగైనా సరే గట్టిగా ప్రచారం చేసి మంచిగా విజయం సాధిస్తానని ఆయన తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. సో, తెలుగుదేశం పార్టీ కోసం మరి రావడానికి ఆయన ఎంతో ఆనందంగా అయితే ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఆయన రాబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే తెలుగుదేశం పార్టీ కోసం రావడమే కాకుండా భారీగా విజయం సాధించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని, త్వరలోనే పాదయాత్ర కూడా మొదలు పెడతామని చెప్తున్నారట. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రాబోతున్నారని స్వయంగా ఆ విషయాన్ని చెప్పేసరికి అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ వస్తే ఇక ప్రేక్షకులకి గూస్ బంప్సే కదా! కాబట్టి అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రేక్షకులొస్తే ఇక అంతా సందడే. అందుకే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం వైరల్ అవుతోంది.